రైట్, కొంతకాలంగా కేంద్రం పైన అభిజిత్ సోషల్ మీడియా ఉద్యమంని కొనసాగిస్తుంది. నీట్ పేపర్ లీక్, అలాగే సిబిఎస్ఈలో అవకతవకలు, వీటన్నిటిపైన ప్రస్తుతానికి జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు. సిజేపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ రిప్రజెంటేటివ్, అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. మనం అక్కడికి RIF ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకుంది. పోలీసులు ఆ అఫీషియల్ రిప్రజెంటేటివ్, అంటే అఫీషియల్గా రిప్రజెంటేటివ్ని మరి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా? మీడియా ముందు సౌరవ్ దాస్ అధికార ప్రతినిధి ప్రస్తుతానికి మాట్లాడుతున్నాడు. శాంతియుతంగా మేము జంతర్ మంతర్లో ఇవాళ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఒక శాంతియుత ధర్నాని చేయాలనుకుంటున్నాం. అందరికీ పిలుపునిచ్చాడు సౌరవ్ దాస్ చాలా క్లియర్గా. మీరందరూ ఒక బుక్, ఒక పెన్, అలాగే కొన్ని పువ్వులని తీసుకొని రండి. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా, మీపై దాడి చేసిన పోలీసులకి మీరు ఓన్లీ ఆ పువ్వులని మాత్రమే ఇవ్వండి. శాంతియుతంగా ఒక ధర్నా చేయడానికి ఇవాళ మనం అందరం ఇక్కడ గుమ్మిగూడాలి. సుమారు 1 కోటి మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని రాశారు. నీట్ ఎగ్జామ్, సిబిఎస్ఈ ఎగ్జామ్, వీటన్నిటినీ రాశారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటూ మేము జంతర్ మంతర్లో ఈ మీటింగ్ని పెట్టుకున్నాము అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒక్కసారి అక్కడ కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది, అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. आज सब लोग शांति पे उसी का परमिशन मांगे। हेलो आप लोग का कोऑपरेशन है कि कोई भी अगर एंटी सोशल एलिमेंट यहाँ पे दिखे, आप प्लीज पुलिस को इन्फॉर्म करिए. पुलिस वालों से हमारा रिक्वेस्ट भी है कि हम लोग शांति से आए, प्यार से आए जी. तो हम लोग का ये है कि हम कोई भी एंटी सोशल एलिमेंट यहाँ पे आए तो आप प्लीज पुलिस वालों को इन्फॉर्म करिए. हम भी इन्फॉर्म करेंगे. हम चाहते हैं ये पीसफुली प्रोटेस्ट हो, बड़े दिल से आए हैं. एंड जो युवा का मुद्दा है वही हम लोग रेज करने आए हैं शांतिपूर्ण. परमिशन किसने मांगी? किसके नाम से परमिशन? अभी जीत के आ रहे हैं, वो परमिशन मांगेंगे. आप कल आए थे, आप कल यहाँ पर आए थे परमिशन लेने. हाँ यार, वो बाइट दे रहा है यार. गए पीछे पीछे थोड़ा पीछे पीछे कहाँ है? थोड़ा पीछे पीछे करो. ये पुलिस के लोग సిజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ చాలా క్లియర్గా మేము ఇవాళ ఒక శాంతియుతంగా మాత్రమే ఒక ధర్నాని ప్లాన్ చేశాము. ఇక్కడికి రావాలనుకునే సిజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, స్టూడెంట్స్ అందరూ కూడా ఒక నేషనల్ ఫ్లాగ్ని క్యారీ చేయండి, ఒక టెక్స్ట్ బుక్ని క్యారీ చేయండి, మీతో పాటు ఫ్రెష్ ఫ్లవర్స్ని తీసుకొని రండి. ఇక్కడ సెక్యూరిటీ పర్సనల్ ఎవరైతే కనిపిస్తారో ప్రతి పోలీసు వాళ్ళకి ఆ పువ్వులని ఇవ్వండి అంటూ కూడా పిలుపునిచ్చారు. సో మొత్తం మీద దీనికి చాలామంది దేశం మొత్తంగా ఎంతోమంది సిజేపీ పార్టీకి సంబంధించిన జంతర్ మంతర్ దగ్గర ఈ నిరసన, ఈ ధర్నాకి చాలామంది సపోర్ట్ని వ్యక్తపరిచారు. కొంతమంది పేర్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సోనం వాంగ్చుక్, అలాగే ఫేమస్ యూట్యూబర్ ధ్రువ్ రాతే కూడా ఈ మీటింగ్ని ప్రమోట్ చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర ఇండియా ఫస్ట్ జెన్జీ ప్రొటెస్ట్ జరగబోతుంది, దీనికి మీరందరూ సపోర్ట్ చేయాలి అంటూ ఆపోజిషన్కి సంబంధించిన స్టూడెంట్ లీడర్స్ని కూడా, అలాగే యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా సిజేపీ పార్టీకి సంబంధించిన ఈ జంతర్ మంతర్ దగ్గర నిరసనని ఆయన కూడా సపోర్ట్ చేశారు. మరి ముఖ్యంగా అన్నా హజారే ఆప్ పార్టీ వ్యవస్థ రైట్. ఒక్కసారి ప్రస్తుతానికి అక్కడ వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదంటూ సిజేపీ పార్టీకి సంబంధించిన నాయకులని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మనం చూస్తున్నాం. బ్లూ కలర్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. है ना सर,
ये देखो यार, धक्का मत दीजिए सर, वो उधर है ना, वो उधर है, आप मेरे को ही रोक रहे हो, उसको भी रोको ना। अरे यार पीछे करो, अरे यहाँ पे अलर्ट दिया जंतर मंतर। पीछे देखिए आप पीछे देखिए, आपके पीछे चोरी होती रह रही सामने वाले को, है ना। రైట్ మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము గేట్ నంబర్ 2 ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అభిజిత్ దీప్కే ఏ క్షణమైన ఆ ఎయిర్పోర్ట్లో తను బయటికి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు ఇమీడియట్గా తనని అరెస్ట్ చేయడానికి అక్కడ సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కి సంబంధించిన దళాలను మనం చూస్తున్నాము. చాలా క్లియర్గా అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేయబోతున్నారు. మరో పక్కన జంతర్ మంతర్ దగ్గర కూడా అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని క్యారీ చేస్తూ అక్కడికి చాలామంది చేరుకున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం నేషనల్ ఫ్లాగ్, అలాగే టెక్స్ట్ బుక్ తీసుకొని అక్కడికి వెళ్ళారు. కానీ కేంద్ర బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రస్తుతానికి వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేసింది. మనం చూడొచ్చు విజువల్స్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రస్తుతానికి అక్కడికి వచ్చిన సిజేపీ పార్టీకి సపోర్టర్స్ని అలాగే అధికార ప్రతినిధి వీరందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న విజువల్స్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు, సో పర్మిషన్ లేదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అంటూ ఇటు పోలీసులు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన సిజేపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్స్ని కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. సిజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఏం చెప్పారు, వాళ్ళు ఇమీడియట్గా స్టేట్ దీనికి అంటే ప్రభుత్వం దీనికి